జూబ్లీ హిల్స్ లో భారీ మెజార్టీతోనైతే కాంగ్రెస్ అయితే ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఇదే కాంగ్రెస్ బీహార్లో ఇప్పుడు ఓడిపోవటం జరిగింది. ఈ రెండు అంశాల గురించి మనం మాట్లాడదాం. ఎప్పుడైనా కానీ గెలుపోవటముల తర్వాత గెలుపుకి ఏవి కలిసి వచ్చాయి, ఓడిపోతే గనక ఏవి మనకి కలిసి రాలేదనే అంశాలను కూడా డెఫినెట్గా పార్టీలో ప్రస్తావించుకుంటూ ఉంటారు. ప్రజెంట్ నాతో పాటు జాయిన్ అయ్యారు నేషనల్ కిసాన్ కాంగ్రెస్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ దులుపుడి గారు. వారితో మాట్లాడదాం. హలో అండి. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్, ముందుగా మనం జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడదాము. భారీ మెజార్టీ రేవంత్ రెడ్డి గారు 30,000 30,000 మెజార్టీ ఇవ్వండి అని అడిగారు. దాదాపుగా కూడా 25,000 మెజార్టీ ఇచ్చేశారు. ఇంకా సో ఏంటి దీని మీద మీ ఒపీనియన్ కానీ, లేకపోతే ఎటువంటి ఆనందోత్సాహాలు నిండున్నాయి? ముందుగా జూబ్లీ హిల్స్ ప్రజానికానికి, బాగా కష్టపడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ కష్టానికి తగిన ఫలితం దొరికిందని చెప్పేసి మేము చాలా సంతోషంతో ఉన్నామండి. ఒకటి, రేవంత్ రెడ్డి గారు సమిష్టిగా కృషి చేశారు. రేవంత్ రెడ్డి గారితో పాటుగా మంత్రులందరూ, మంత్రివర్గంలో ఎవరెవరికైతే బాధ్యతలు అప్పచెప్పామో వారు, మా చైర్మన్లు, మరియు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు, మా జూబ్లీహిల్స్ క్యాండిడేట్ కానీ, నవీన్ యాదవ్ గారు కానీ, జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా అధికార పార్టీకి ఉండడం, అధికార పార్టీ పథకాలు ఇవన్నీ కొత్తగా తప్పకుండా మాకు రీచ్ అవుతాయి అన్నటువంటి నమ్మకాన్ని ఇవాళ మాకు క్రియేట్ చేసింది. మీరు గమనించినట్టయితే తర్వాత మనకి 2 ఉప ఎన్నికలు వచ్చాయి. ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ వచ్చింది, తర్వాత జూబ్లీహిల్స్ వచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా ఒక ట్రాజిక్ డెత్, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఒక ట్రాజిక్ డెత్లో చనిపోయిన తర్వాత మీరు ఎంతసేపు సింపతి కార్డ్ ప్లే చేసినా కానీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఎవరైతే ఇంకా మంచి నాయకుడు అనిపించుకుంటారో వాళ్ళకి పట్టం కట్టారు. కానీ ఒక ఎమోషన్తో వీటితో చేసేటువంటి ఎలక్షన్ కాదు ఇది అనేది ఇవాళ కూడా మళ్ళీ ప్రూవ్ చేశారు. అప్పుడు ప్రూవ్ చేశారు, ఇప్పుడు ప్రూవ్ చేశారు. అంటే అది ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇలాంటి పార్టీ నుంచి ఒక అభ్యర్థిని గెలిపించుకుంటే మాకు ఇక్కడ అభివృద్ధి అనేది బాగుంటుంది అని చెప్పి ప్రజలు ఓటేశారు అంటారా? లేకపోతే ఇది బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, కాంగ్రెస్కి స్వాగతం అంటారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకతనండి. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఎందుకు ఉంది అనేది, అధికార పార్టీ అని చెప్పి ఎన్నుకోవటం, వ్యతిరేకతతో పాటుగా ప్రతిదీ ఒకటే విషయంలో జరగదు కదండి, మీకు అన్ని కోణాల నుంచి జరుగుతూ ఉంటుంది. సో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, అధికారంలో వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచకాలు, లేకపోతే వాళ్ళ అంతకుముందు గత అధికారంలో ఉన్నటువంటి ఎప్పుడైతే చేశారో అరాచకాలన్నీ చేశారు. సిటీలో బీఆర్ఎస్ తప్ప మాకేమీ లేదు అని చెప్పేసి వేరే పార్టీలను తెచ్చుకున్న నాయకులు తప్ప బీఆర్ఎస్ వారికి స్వతహాగా హైదరాబాద్ సిటీ ఆర్ రంగారెడ్డి జిల్లాలో స్వతహాగా వాళ్ళకి నాయకత్వం అంటూ గతంలో లేదు. గత 5-10 సంవత్సరాల్లో వాళ్ళకున్న అధికారంతో వాళ్ళని ప్రెషర్ చేసుకుంటూ బీఆర్ఎస్ నాయకులుగా వాళ్ళని, అంటే వేరే పార్టీల నుంచి తెచ్చుకున్నటువంటి నాయకుల్ని బీఆర్ఎస్ నాయకులుగా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళు సరే బీఆర్ఎస్ సెటిల్ అయిపోయి అలాగే ఉంటూ వచ్చారు. ఇవాళ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, అధికారంలో ఉన్నారా ఇదనే కాదు, మాకు ఎంతవరకు కష్టపడి మాతో పనిచేస్తున్నారు, ఎంత మా గురించి కోరికలు, మా గురించి ఏం చెప్పేసి చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. అందుకని ప్రజలు ఇవాళ స్మార్ట్గానే ఎన్నుకున్నారు. అంటే కాంగ్రెస్కి అభ్యర్థి బాగా కలిసి వచ్చారు, బీఆర్ఎస్కి అభ్యర్థి మైనస్ అంటున్నారు. కొంతవరకు ఏకీవించవచ్చండి. అభ్యర్థి అనే వాళ్ళ గురించి మనం ఏకీవించవచ్చు. ఎందుకంటే సునీత గారు అప్పటి వరకు గృహిణిగా ఉంటూ రాజకీయాలు పెద్దగా పట్టించుకోకపోయినా కానీ, రాజకీయాల్లో వచ్చి ఆమె చేసేది చేశారు. కాకపోతే నవీన్ యాదవ్ గారి కుటుంబం, నవీన్ యాదవ్ గారు అనే ఇప్పుడు 3వ సారి కంటెస్ట్ చేస్తున్నటువంటి అబ్బాయి, ఆయన కొంతవరకు సింపతి ఉంటుంది, ప్రజలతో సంబంధాలు ఉంటాయి, అన్ని వ్యవహారాలు అన్నీ కలిసి వచ్చి, ప్లస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీకు క్షేత్రస్థాయిలో చాలా బాగా పనిచేసింది. క్షేత్రస్థాయిలో మీకు ప్రతి బూత్ లెవెల్ దగ్గర నుంచి కూడా బాగా పనిచేస్తూ, ఇంతకుముందు గతంలో చాలా ఎలక్షన్స్ చాలా చూసుంటారు, కానీ ప్రతి ఎలక్షన్లో ఇంత క్షేత్రస్థాయిలో పనిచేయడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఇంతటి ఐక్యత వ్యవహారం. కాంగ్రెస్ పార్టీలో మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే చాలామంది అందరూ నాయకులు ఒక దగ్గర నుంచి మనం వచ్చేటప్పుడు చాలా స్కోప్ ఉండి ప్లే చేయగలిగినటువంటి పార్టీ ఏది ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అంటే నాయకత్వాన్ని పెంచగలిగినటువంటి పార్టీస్. అటువంటి పార్టీ అందరూ, మేము నాయకులు అందరూ మంచి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో ఈ అందరం కలిసి చేసుకుంటూ సమష్టి కృషితోటి వచ్చినటువంటి జూబ్లీహిల్స్ విజయం, ఈ విజయాన్ని మనము స్వాగతించాలి. అట్లాగే క్యాండిడేట్ విషయం మనం చూసుకుంటే కనుక, ఆయన ఐ థింక్ హీ హెస్ డన్ హిస్ MBA చేశారు, ఆర్కిటెక్ట్ చేశాడు, చదువుకున్నారు, మంచి ఏదో ఉన్నారు, యంగ్స్టర్. అట్ ద సేమ్ టైం కొత్త యంగ్స్టర్స్కి స్కోప్ రావడానికి కూడా చాలా బాగుంది. సో ఆ విధంగా ఇప్పుడు మనం జూబ్లీహిల్స్లో ఒక ఫుట్ ప్రింట్ వేసాం. బాగా తెలిసిన వ్యక్తి ఎప్పుడు అక్కడ ఉండటము,
ఇవన్నీ బాగా కలిసి వచ్చినాయి కాంగ్రెస్కి. అంతే. రైట్, ఇక మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ఇక వారితో కూడా మాట్లాడదాము. హలో అండి. హలో. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇంత మెజారిటీతో గెలవటానికి, బీఆర్ఎస్ ఓడిపోవటానికి మీరు కారణాలు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న అన్నకు, మీకు, మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీ హిల్స్లో జరిగిన ఎన్నిక ఏదైతే ఉందో, అంటే నీతిగా, నిజాయితీగా, సక్రమంగా జరిగి ఉంటే ఈ గెలుపుని మేము మనసారా స్వాగతించేవాళ్ళం. కానీ అక్రమంగా జరిగింది, అవినీతిగా జరిగింది, అదేవిధంగా రిగ్గింగ్తో జరిగింది, రౌడీయిజంతో జరిగింది, ప్రజాస్వామ్య ఖూనితో జరిగింది, ప్రజాస్వామ్యాన్ని నడిబజార్లో వివస్త్రణ చేసిన పరిస్థితిలో జరిగింది. కాబట్టి ఈ గెలుపుని మేము అంత నిజాయితీగా తీసుకోలేకపోతున్నాం. ఖచ్చితంగా ఈ ఒకవేళ సక్రమంగా జరిగి ఉంటే, ఫ్రీ అండ్ ఫ్రాంక్గా జరిగి ఉంటే, ఫెయిర్గా జరిగి ఉంటే ఖచ్చితంగా ఈ దాన్ని మేము మనసారా స్వీకరించేవాళ్ళం. ఎందుకంటే ఏంది మీరు ఓడిపోగానే ఇటువంటి అభాండాలు ఇస్తారా అని చెప్పేసి అనొచ్చు మీ వైపు నుంచి. నేనేమంటున్నానంటే, మేము ఇంతకుముందు కంటోన్మెంట్లో కూడా పోటీ చేశాం. 2 పార్టీలు హోరాహోరీగా పార్టిసిపేట్ చేసినాయి. గెలుపోవటం సహజం. ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకో పార్టీ ఓడుతుంది. మేము కంటోన్మెంట్లో ఓడిపోయినప్పుడు మేము ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని కానీ, రౌడీయిజం చేసిందని కానీ, లేకపోతే అప్రజాస్వామ్యంగా చేసిందని చెప్పి మేము ఎక్కడ ఆరోపణ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఫ్రీ అండ్ ఫ్రాంక్గా జరిగింది కాబట్టి. కానీ ఇక్కడ అభ్యర్థి నేర చరిత్ర వాళ్ళ ఫాదర్కు ఉండడం దగ్గర నుంచి స్టార్ట్ అయితే ప్రాక్టీస్లో ప్రతి దగ్గర దాన్ని వయలేషన్ జరుగుతూ ఉంది. వయలేషన్ జరుగుతూ వచ్చి చివరికి ఈ ఫలితాన్ని తీసుకోవడం జరిగింది. నేను అంటున్నది ఏంటంటే, ప్రజలు నిజంగా బూత్కి వెళ్ళి ఓటు స్వేచ్ఛగా వేసి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాదు. అంటే స్వేచ్ఛగా వేయలేదు అంటారు. ఇప్పుడు అప్పుడు కూడా మాగంటి సునీత కూడా బయటకు వచ్చి మాట్లాడారు కదా. ఎస్, మీరు అదే మాగంటి సునీత మాట్లాడిన తర్వాత కూడా దీని వెనక కూడా ఒకటి మాట్లాడారు. అంటే ఎవరైతే నాయకురాలు నుంచొని ఉన్నారో, అంటే ఇలా జరుగుతుంది, నేను స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పకుండా తనే భయపడినట్లుగా కూడా, తన వల్ల క్యాడర్ కొంచెం వెనక్కి తగ్గినట్లుగా కూడా అన్నారు. లేదు, తప్పు. అక్కడ ఫీల్డ్లో ఏదైతే జరుగుతుందో తను చెప్పారు. అక్కడ ఫీల్డ్లో ఎలక్షన్ రోజు, అదేవిధంగా ఎలక్షన్కు ముందు ప్రజల్ని భయభ్రాంతులకు ఏ విధంగా గురి చేశారనేది వాస్తవ పరిస్థితిని తను చెప్పారు బయటకు వచ్చి. అట్లా అని చెప్పేసి మేము వెనకడుగు వేసినట్టు కాదు, దాన్ని ధీటుగానే ఎదుర్కొన్నాం. మీరు ధీటుగా ఎదుర్కోకపోతే ఈరోజు 50,000 దాకా మా పోల్ ఏ రకంగా అయ్యేది కాదు. మాకు వేసే వాళ్ళంతా నిజాయితీగా వేశారు. వాళ్ళ దాంట్లో కూడా వాళ్లకు నిజాయితీపరమైన ఓట్లు పడ్డాయి. కానీ గెలుపు మాత్రం రిగ్గింగ్తో జరిగింది. అంటే నేను కాంగ్రెస్ పార్టీకి అసలు ఓట్లు పడలేవని నేను అనట్లేదు. మాకు పడ్డాయి, వాళ్లకు పడ్డాయి. కానీ రిగ్గింగ్ ద్వారా వాళ్ళు గెలవడం జరిగింది. ఈ రిగ్గింగ్ కరెక్ట్ కాదు అంటున్నాం. మేము ఉన్నప్పుడు కూడా అనేక రకాల బైపోల్ని మేము ఫేస్ చేసాం. మా నాయకత్వంలో, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎక్కడ రిగ్గింగ్ చేయలేదే. మేము హుజూరాబాద్ కావచ్చు, లేకపోతే దుబ్బాక కావచ్చు, లేకపోతే ఇటు మన అంటే నల్గొండ డిస్టిక్లో కావచ్చు, ఎక్కడ జరిగినా బైపోల్ జరిగినా మేము ప్రజాస్వామ్యయుతంగా జరిపినాం. కానీ ఎక్కడ కూడా రిగ్గింగ్ చేయడాలు ఇట్లా చేయలేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళ ప్రజలకు ఏం చేశామని చెప్పుకోవాలి. మేము ఈరోజు గర్వంగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అభివృద్ధి కోసం మాట్లాడింది మేము, అప్రజాస్వామికంగా మాట్లాడింది వాళ్ళు. మేము అభివృద్ధి నినాదాన్ని పట్టుకొని మాట్లాడి చాలా హూందాగా మాట్లాడినాం. వాళ్ళు మాత్రం బూతులు, వ్యక్తిగత దూషణలు ఇటువంటివి పెట్టుకొని మాట్లాడారు. కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీయిజం అని చెప్పి కానీ, రౌడీ అని కానీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు కదా. అది వాస్తవమే కదా, వాస్తవంగా తీసుకెళ్ళినాం. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారు మీరు వినండి, తను ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి, రౌడీ షీట్ ఓపెన్ ఉందని చెప్పేసి స్వతహాగా ఇదే కాంగ్రెస్ పార్టీ బైండ్ ఓవర్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పోలీసు బైండ్ ఓవర్ చేసిన తర్వాత, ఒకసారి ఒక వ్యక్తిని బైండ్ ఓవర్ చేసిన తర్వాత రౌడ్ షీట్ పేరుతోని, ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదు. తను వచ్చి ఓటేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఉన్నా ఓటేసి వెళ్ళిపోవాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలి. ఈ 3 ప్లేసులు కాకుండా సొంతింట్లో ఉండి మొత్తం కలియదిరిగి, నియోజకవర్గం అంతా కలియదిరిగి ప్రజల్ని బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు గొడవలు పడాల్సిన అవసరం లేదు. ఇది అక్కడ నేను కాంగ్రెస్ పార్టీ గెలుపు కంటే కూడా ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క కుట్ర, అప్రజాస్వామిక వ్యవహారము, వెన్నెముక లేని ఎలక్షన్ కమిషను, ఈ అప్రజాస్వామికంగా వ్యవహరించిన
ఎలక్షన్ కమిషను. అంతేకాదు నేను ఒక పెద్ద మాట వాడదలుచుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వ సంకనాకుతుంది ఎలక్షన్ కమిషన్ అని చెప్తున్నా. వాస్తవం కాదో చెక్ చేయండి, అనేకమైన వీడియోలు ఉన్నాయి. నేను క్రియేట్ చేసినవి కాదు, మీరు క్రియేట్ చేసినవి కాదు. స్వతంత్రంగా అధికారంలో ఉంటే గనక వాళ్ళ వైపు ఈసీ ఉందని చెప్పి ఆరోపణలు రావటం కామనే కదా. నేను అట్లా అంటలేను, నేను తప్పు అట్లా ఉండడం. ఇప్పుడు మేము 20,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి 2 నెలల క్రితం చెప్పింది మేము, కంప్లైంట్ ఇచ్చింది మేము. అదేవిధంగా వాళ్ళు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ విత్ ఉదాహరణలతో సహా వీడియోలతో సహా పోలీసులకు కంప్లైంట్ చేసింది మేము. అక్కడ పోలింగ్ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వందల మంది ఉంటే మేము 4 ఉంటే చెదరగొట్టినారు, 100 మంది ఉంటే వాళ్ళకి చెదరగొట్టలేదు. మీరు ఒక పక్షపాతాన్ని చూడండి, పక్షపాతంగా ఇప్పుడు రిగ్గింగ్ జరిగింది అని మీరు 100%. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉందన్న ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగించింది. అవన్నీ కూడా బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కి కన్వర్ట్ అయ్యాయి అని చెప్పి చెబుతున్నారు నిపుణులు. కానీ అవన్నీ కూడా కన్వర్ట్ అయినాయి కాదు, రిగ్గింగ్ చేసినాయి అని మీరు అంటారు. 100% అండి. మీరు చూడండి, 4:30 నుంచి 6 గంటల దాకా జరిగిందంతా రిగ్గింగే. అంతకు ముందు జనాలు వచ్చేసిన దాంట్లో కూడా ఆ రిగ్గింగ్ దొంగ ఓట్లు, అంతకు ముందేమో దొంగ ఓట్లు వేశారు, ఆ తర్వాతనేమో రిగ్గింగ్ చేశారు. మేము ఎంట్రన్స్ వైపు నుంచి ఉంటేనేమో ఎగ్జిట్ నుంచి పంపించారు. అరే ఇక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి మనం అటుందామని చెప్పేసి అనుకుంటే ఇటు నుంచి పంపిస్తున్నారు. ఇది వాస్తవంగా జరిగింది. అక్కడ పోలీసులకు మేము ఇగో ఈ వ్యక్తి ఇట్లానండి, ఇతను కాదండి అని చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తానండి. సంస్కృతి అనే ఒక అపార్ట్మెంట్లో 43 ఓట్లు ఉన్నాయండి. 43 ఓట్లలో ఆ అపార్ట్మెంట్ కట్టి 6 నెలలు అయింది. దాంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళే నివాసులు. అంతకుముందు ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి, డెవలప్మెంట్ లో వాళ్ళు కొత్తగా వచ్చారు. వచ్చిన తర్వాత 4-5 ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం. ఉన్న తర్వాత వాళ్ళందరికీ కూడా 43 ఓట్లతో సంబంధం లేదు. అక్కడ 20 సంవత్సరాల నుంచి ఉంటున్న వాచ్మెన్లు కానీ వాళ్ళు కానీ ఒక జర్నలిస్ట్ పోయి స్వతంత్రంగా పోయి, మేడం వీళ్ళు తెలుసా, ఇదే అపార్ట్మెంట్ అంటే వీడియోతో సహా ఇదే అపార్ట్మెంట్ లో ఉంటున్నారట, వీళ్ళు తెలుసా, లేదండి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. అర్థం కావట్లేదా? ఒక 10 మందికి అడిగారు అట్లా. అంటే ఇది వాస్తవం, నేనేం కల్పించి చెప్పట్లేదు. ఇప్పుడు గెలుపునైనా ఒకవేళ మాకు బైపోల్ జూబ్లీ గెలిచింది అనుకోండి, మాకు వచ్చే కొమ్ములు లేవు, క్లియర్ కట్. ఓడిపోయింది అనుకోండి, ఆ కొమ్ములు మాకు ఇరిగిపోయేది కూడా లేదు. మా సిట్టింగ్ కోసం మేము ప్రయత్నం చేస్తాం, వాళ్ళు గెలవడం కోసం ప్రయత్నం చేయొచ్చు, దాంట్లో ఎటువంటిది లేదు. కానీ అప్రజాస్వామికంగా రిగ్గింగ్ చేసి గెలవాల్సినంత అవసరం లేదు అని అంటున్నా. మీకు ఆ సీట్ రావడం వలన కూడా మీకు అదనంగా వచ్చే ఆభరణం కూడా లేదు నేను అంటుంది. అర్థమైందా? ఒకవేళ జూబ్లీ ఓడిపోయింది అనుకోండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒక ఆభరణం కొత్తగా వచ్చి చేరేది లేదు. మరి శ్రీకాంత్ గారు రిగ్గింగ్ చేసి గెలిచారా? రిగ్గింగ్ చేసి మాట్లాడేది హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మునుగోడు లేకపోతే ఇంకొకటి అక్కడ మీరు పోల్ మేనేజ్మెంట్ చేసి గెలిస్తే అది రిగ్గింగ్ గెలిచారని చెప్తారా? గతంలో మీరు చేశారు, మునుగోడు అన్నారు, దుబ్బాక అన్నారు, ఇంకో దగ్గర మాట్లాడారు. మీరు గెలిచినప్పుడు ప్రతి దగ్గర కూడా రిగ్గింగ్ చేసి గెలిచారని చెప్తున్నారా? ఆ రోజు కూడా కాంపిటీషన్ ఉండింది కదా. మునుగోడులో మీకు బీజేపీతోనూ బీఆర్ఎస్తో కాంపిటీషన్ ఉండింది ఆ రోజున. టగ్ ఆఫ్ వార్ అని చెప్పేసి అక్రాస్ ఇండియా భారతదేశం మొత్తం మునుగోడు గురించి చూసింది. ఆ మునుగోడులో వాళ్ళు చేసినటువంటి ఆ రోజు వాళ్ళు స్పెండ్ చేసినటువంటి మనీ లేకపోతే ఇవన్నీ ఎంతైతే స్పెండ్ చేశారో మొత్తం భారతదేశం అంతా కూడా మునుగోడు ఎలక్షన్ని అమ్మా ఇంత డబ్బు కూడా ఖర్చు పెడతారా అని చెప్పేసి చూసినటువంటి సందర్భం అప్పుడు. ఇప్పుడు మీరు అప్పుడు 4:30 నుంచి 6:30 వరకు రిగ్గింగ్ జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదా? లేదు. ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఉందా మరి నమ్మకం? మేము రిగ్గింగ్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తే అప్పుడు కూడా లేనట్టే. నేను ఏమంటున్నానంటే విషయం అర్థమైందా? మేము మునుగోడులో రిగ్గింగ్ చేసి ఉంటే మీరు ఇప్పటికైనా ఒక వీడియో బయట పెట్టండి, లేదా ఆ రోజే మీరు కంప్లైంట్ చేయాల్సింది. మేము కాదనట్లేదు, మేము రౌడీయిజం చేయలేదు, మేము రిగ్గింగ్ చేయలేదు. అవును, పార్టీ పరంగా మేము బీజేపీ సపోర్ట్ అడిగినాము, లేకపోతే ఇంకొకళ్ళ సపోర్ట్ అడిగినాము, ప్రజా సపోర్ట్ అడిగినాము, దాంట్లో తప్పేముంది? ఎలక్షన్ గెలవడం కోసం సపోర్ట్ అడగడం తప్పలేదు. కానీ రిగ్గింగ్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది ప్రజాస్వామ్యమా లేదా రాచరికమా? ఆ రోజు ఈ ప్రజాస్వామ్య పరిధిలో లేనప్పుడు నువ్వు ఏసి ఇష్టం వచ్చినట్టు గుద్దుకోవడం వేరు. కాదు గౌతమ్ గారు, ఇప్పుడు ఓడిపోయిన ప్రతి పార్టీ కూడా రిగ్గింగ్ జరిగింది, ఓటు చోరీ జరిగింది, ఇలా ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు మేడం. అందుకనే నేను ముందు ఉదాహరణ చెప్పాను మీకు. కంటోన్మెంట్లో మేము ఓడిపోయాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో సంవత్సరాల క్రితం చెప్పట్లేదు, జస్ట్ సంవత్సరం క్రితమే కదా. సంవత్సరం క్రితం లాస్య గారు మరణించినప్పుడు బీఆర్ఎస్ ఓటమికి కేవలం కారణం రిగ్గింగ్ మాత్రమే, అంతేగాని బీఆర్ఎస్ ఓడిపోలేదు. మేము ఓడిపోలేదు, మేము నైతిక విజయం మాది ఇప్పటికీ చెప్తున్నాం కదా. కాంగ్రెస్ శ్రేణులలో వాళ్ళు బయటకు
భౌతికంగా చాలా సంతోషంగా ఉన్న అంతరాత్మ వాళ్ళకి ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. వాస్తవంగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, నైతికంగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, నువ్వు అంత దుంకకు అని చెప్పేసి లోపల వాళ్ళ అంతరాత్మ చెప్తుంది. ఇది వాస్తవం. ఎవరి ముఖంలో కూడా కళ లేదు. మీరు చూడండి కావలిస్తే నిజంగా కూడా 80% వాళ్ళు బయటకు చెప్తున్న మాటలు వేరు, లోపల ఉన్న మాటలు వేరు. 80% కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అధినాయకత్వం దగ్గర నుంచి కింద దాకా ఈ బైపోల్లో ఓడిపోతే బాగుండు కాంగ్రెస్ అని చెప్పేసింది. వాళ్ళ పార్టీ శ్రేణులు, నేను కాదు, వాళ్ళ పార్టీ శ్రేణులతో సహా. ఎందుకు ఇంత జరుగుతుంది, ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే, దీని వెనక పెద్ద రాజకీయం ఉంది. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టచ్చు అనేది వాళ్ళ ఇంటర్నల్. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎక్కువ కదా కాంగ్రెస్ పార్టీలో, ఆ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాబట్టి ఆ ఎక్కువగా ఉన్న కారణంగా నెక్స్ట్ సీఎం సీటు కోసం లేకపోతే ఇంకో ఆయన్ని షో చేయడం కోసం ప్రయత్నం చేసే దాంట్లో వాడు, లేదంటే రేవంత్ రెడ్డి ఆధిపత్యాన్ని తగ్గించడంలో భాగంగా ఏదో ఒక చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే కాంట్రాక్టర్ల దగ్గర, కమిషన్ల దగ్గర తేడాలు వచ్చేస్తున్నాయి. మీరు చూడండి ఈ మధ్య వచ్చినాయని. కాబట్టి ఈ ఆధిపత్యాన్ని చెక్ చేయాలని అంటే ఖచ్చితంగా మనం ఈ బైపోలు ఓడిపోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళ మనస్ఫూర్తిగా ఉంది. గాంధీ భవన్ గ్రూపులను కూడా పక్కన పెట్టి పని చేశారు అని చెప్పి మేడం, మీరు చూడండి, గ్రూపుల్ని పక్కన పెట్టి బయటకు వచ్చి చెప్పింది అంతా కూడా, చేసింది అంతా కూడా అంటే నవ్వొస్తుంది. తప్పని పరిస్థితిలో వచ్చి కాదనలేక అధిష్టానం ముందు తల ఎత్తుకొని మళ్ళీ ఎట్లా పోతాం అని చెప్పేసి అనుకొని వచ్చిన సందర్భం తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా చేసింది కాదు. ఇది కేవలం సవాల్గా స్వీకరించింది రేవంత్ రెడ్డి. అధిష్టానం మాటకే కదా కట్టుబడి ఉండేది. నేను అదనట్లేదు మేడం, అధిష్టానిక కట్టుబడే చేయాలి. నేను ఆదాని విషయంలో నేను వెనక్కి పోవట్లేదు ఆ మాటల్ని. కానీ ఓడిపోవాలనే బలమైన కోరిక కాంగ్రెస్ శ్రేణులకు ఉంది. ఎందుకు అంటే వాళ్ళ మధ్య తగాదాలు ఏ పార్టీకైనా ఉంటుంది. ఉదాహరణకు మా పార్టీలో ఉందనుకున్నాం, ఇక్కడ ఒకటే ఉంటుంది, మా అధినాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్టు వినడమే, ఇంకొకళ్ళు ఓడిపోవాలని కాదు. ఇక్కడ మాత్రం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లీడర్ కావాలనే ఉద్దేశం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశం, లేకపోతే రకరకాలుగా ఉన్నాయి ఆధిపత్యాన్ని చలాయించడం కోసం. దాని కారణంగా కాంగ్రెస్ పార్టీలో అటువంటిది జరుగుతుంది. ఇంకా మళ్ళీ ఏ పార్టీలో జరగడానికి అవకాశం లేదు. ఉన్న ఒకవేళ కొద్ది గొప్ప కాంగ్రెస్ పార్టీలో అటువంటి అవకాశం ఉంది. మీరు చూడండి, ఏ ఒక్క మంత్రి కూడా మనస్ఫూర్తిగా లక్ష్య పెట్టి చేసిన సందర్భం లేదు. బయటకు ఒకవేళ చేసినా వాళ్ళు పక్కన కూర్చుని ఓడిపోతే బాగుండరు ఆయన అనుకున్న పరిస్థితి ఉంది తప్ప. పోల్ మేనేజ్మెంట్ లో కూడా సక్సెస్ అయ్యారు కదా మీరు అలా అంటే. నేను పోల్ మేనేజ్ ఎవరైనా తప్ప కాదు. మనం ఇది కంటిన్యూ చేద్దాం. ఒకటే నిమిషం చెప్పి నేను ముగించేస్తాను. నేనేమంటున్నానంటే, పోల్ మేనేజ్మెంట్ చేసుకోవటం పెద్ద తప్పేం కాదండి. ప్రజల దగ్గరికి పోయి స్వతంత్రంగా అడగడమో లేకపోతే ఇంకోటి చేయడమో తప్పేం కాదు. ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకుంటది. ఇక్కడ రిగ్గింగ్ చేయడము, రౌడీయిజం చేయడము, దొంగ ఓట్లు వేయించడమే ప్రశ్న. నేను అది ఒకరి వరకే మాట్లాడుతున్నా. అంతకుముందు ప్రజల దగ్గరికి పో, నువ్వు రూపాయి ఇచ్చినావా, 2 రూపాయలు ఇచ్చినావా ఇచ్చుకో, అది అప్రజాస్వామికమే, అంటే చట్టవిరుద్ధమే, నేను కాదనట్లేదు. కాకపోతే ప్రజలకు ఆ రకంగా చేసుకోవడం వేరు, కానీ నువ్వే ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఇచ్చే తీర్పు వేరు, ప్రజలు ఇచ్చే తీర్పు వేరు, ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఇచ్చే తీర్పు వేరు అనేది చెప్పాలి. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు కదా ఏదో అప్రజాస్వామికంగా అలా వచ్చారు ఇలా వచ్చారు అనేది. ఇప్పుడు ఏమంటున్నా అంటే, సమష్టి కృషి కాంగ్రెస్ చేయడం వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళకి ఉక్రోషంగా ఉంది. కాంగ్రెస్ కలిసి అన్ని విధాలుగా పనిచేసుకునేటువంటి ఏంటంటే, కాంగ్రెస్ రేపు మాకు ఇంకా పెద్ద థ్రెట్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ కనపడకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఆయన ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ విషయాలు. ఎందుకంటే మీరు ఎన్ని ఎలక్షన్లు గమనించినా సమష్టిగా కృషి చేయడం, ఒక పక్కన ఒక ఎలక్షన్లో ఇన్ని డివిజన్లకి ఇంతమంది చైర్మన్ వాళ్ళని అందరినీ పెట్టుకుంటూ మళ్ళీ ప్రజలతో కలుపుకొని పనిచేసుకోవడం అనేది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ బాగా వెళ్తుందన్న ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి థ్రెట్ కదా రేపొద్దున, ఆ థ్రెట్ అయిపోతుందన్న ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు గెలిస్తేనేమో ఒకటి, గెలవకపోతేనేమో. ఇప్పుడు మనం గౌతమ్ గారు చెప్పింది చూసినా కానీ ఆ పోలింగ్ సెంటర్స్ దగ్గర వీళ్ళు ఒకవైపు ఉంటే మరో సైడ్ నుంచి మీరు పంపించడం 4:30 నుంచి మేమెవరు అండి పంపించడానికి? ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే మేమెవరు అండి, పోలీసు మాకేం సంబంధం? మీరందరూ తెలుసుకోవాల్సిన ముందు నాయకుడు కూడా ఆయన మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో స్పెసిఫిక్ గా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ద పోలీస్ డిపార్ట్మెంట్ విల్ బి అండర్ ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఈసీ, రైట్? మాకు ఇక్కడ రైట్ ఉంటుంది వాళ్ళ మీద. పోలీస్ యంత్రాంగం అనేది సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సిస్టమ్ మీరైనా ఒకటే, నేనైనా ఒకటే, ఏదైనా ఒకటే. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందని ఒక మాటను, లేదా బీఆర్ఎస్ ఉందని ఒక మాట మాట్లాడతారా? అండ్ మీరు ఇంత ఇప్పుడు పోలింగ్ సెంటర్స్ దగ్గర అలా జరిగిందని చెప్పి మీరు చెప్తున్నారు గౌతమ్ గారు, కానీ అసలు అంటే పోల్ మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఇంకొకటి ఏంటంటే సరిగ్గా ఏజెంట్లు కూడా పెట్టుకోలేకపోయింది. మేడం శ్రేణి గారు, నేనేం చెప్తున్నానంటే, మేము ఏజెంట్లు పెట్టిన మాట వాస్తవం, మా ఏజెంట్లని బెదిరించి పంపించిన మాట వాస్తవం. అదేవిధంగా
పోలింగ్కు కావాల్సింది ప్రజల దగ్గరికి వెళ్ళాల్సింది ఏ రకంగా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళని మెప్పించాలనో ఆ రకంగా మేము చేసింది వాస్తవం. కానీ మీరు అడుగున కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎలక్షన్ కమిషను, పోలీసు, ఈ ముగ్గురు కలిసి ప్రజలను భయపెట్టించడం, అదేవిధంగా ఇబ్బంది పెట్టడం. మేము నలుగురు కలిస్తేనేమో నిజంగా కూడా 144 సెక్షన్ ఉంటుంది ఎలక్షన్, అక్కడ 144 సెక్షన్ ఉంటుంది, నలుగురు ఉండొద్దు, ఇద్దరికంటే ఎక్కువ ఉండొద్దు. మరి మేము నలుగురు కనపడితే పోలీసులు వెళ్ళగొట్టారు కదా, తప్పు కాదు కదా. మరి వాళ్ళు 50 మంది కనపడితే ఎందుకు వెళ్ళగొట్టలేదు? వాస్తవం ఇది, వీడియోలతో సహా ఉన్నాయి. ఇంతే కాదు, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాను వినండి, ఎంత దారుణంగా వ్యవహరించింది ఎలక్షన్ కమిషన్ అంటే, రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా ప్రజల్ని బెదిరిస్తూ బహిరంగ సభలో 1000 మందికి సంబంధించి మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ కిమ్మనకుండా ఉంది. అదేవిధంగా అక్కడ ముస్లిం హిందూ మధ్యలో తీసుకొచ్చి బండి సంజయ్ గారు మాట్లాడుతుంటే చోద్యం చూసింది. అదేవిధంగా అక్కడ మేము 20,000 ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, దాని మీద యాక్షన్ తీసుకోమని 2 నెలల క్రితం మేము కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టించుకోలేదు. ఈ దాన్ని అన్నింటినీ చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ముందుకెళ్ళిందా లేకపోతే అప్రజాస్వామిక అవినీతిగా ముందుకెళ్ళిందా అనేది మీరు ఖచ్చితంగా చూడండి. నేను కాదండి, దాని వ్యవహారంలో మీరు ఎవరి మాట నమ్మకండి. నేనేమంటున్నానంటే వాళ్ళ యూట్యూబ్సో మా యూట్యూబ్సో లేకపోతే జనరల్ మీడియానో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానో మీరు లెక్కలోకి తీసుకోకండి. పాషం యాదగిరి గారు ఒక జర్నలిస్ట్, తను స్వతంత్రంగా ఉండే వ్యక్తి, ఒక ప్రజాస్వామిక వ్యక్తి, ఒక ఇంటెలెక్చువల్. తను మీరు ఈ రకంగా అంటే వాస్తవ ఓటర్ లిస్ట్ బయట పెట్టకుండా మీరు తప్పుడు ఎందుకు పెట్టినరు, తప్పు లిస్ట్ ఎందుకు ఇచ్చిండ్రు ఓటర్ లిస్ట్ అని చెప్పేసి బహిరంగంగా జర్నలిస్ట్తో కలిసి పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర గొడవ పడుతున్న వీడియో మీకు చూపిమంటే ఇప్పుడే చూపిస్తా కావలిస్తే. ఎంత దారుణం, ఇంతకంటే ఎక్కువ ఉంటుందా? మేము చెప్పింది మీరు నమ్మకండి. సారీ, అంటే ఇది వాస్తవం. ఓటర్ లిస్ట్ అంటే దొంగ ఓట్లకు పునాది నుంచి వాళ్ళు గెలవలేమని వాళ్ళకి స్పష్టంగా తెలుసు మేడం. అంటే కాంగ్రెస్ బై ఎలక్షన్స్ కోసం దొంగ ఓటర్లు నమోదు చేయించిందంటారా? yes 100% అదే కదా చెప్తుంది, రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి, వాళ్ళందరూ మొత్తుకుంటుంది. మేమేమంటున్నా అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ మనం ఫేస్ చేస్తే దాన్ని సంతోషంగా స్వీకరిద్దాం, తప్పేముంది? హుందాగా స్వీకరిద్దాం, తప్పేముంది? మనకు వచ్చే అధికారంలో ఉన్న పార్టీలతో కుమ్మక్క అవుతుంది అంటారు మీరు? నేను అధికారంలో ఉన్న పార్టీలతో కుమ్మక్క అవుతుందని చెప్పేసి అనట్లేదు, ఈ సందర్భంగా అయ్యింది అని అంటున్నా. ఒకవేళ మాతో కుమ్మక్క అయింది అనుకుందాం, మా హయాంలో కూడా హుజూరాబాద్ ఉంది కదా, దుబ్బాక ఉంది కదా, దుబ్బాకలో హుజూరాబాద్లో మేము రిగ్గింగ్ చేసినట్టు కానీ, మేము రౌడీయిజం చేసినట్టు కానీ, మేము పథకాలు ప్రకటించవచ్చు, ఒక దళిత బంధో లేకపోతే ఇంకోటో ఇట్లా ప్రకటించవచ్చు, కానీ ప్రజల్ని ఎక్కడ భయపెట్టలేదు, మేము రౌడీయిజం చేయలేదు, మేము దొంగ ఓట్లు వేయించలేదు. ఒకవేళ మేము దొంగ ఓట్లు వేయించుకున్నా ఒక్క మాట చెప్పించండి, ఎందుకు? ఇప్పుడు రాజేందర్ గారు మా పార్టీలో లేరు కదా, బీజేపీ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన చెప్పొచ్చు దొంగ ఓట్లు వేసిండ్రని చెప్పొచ్చు, ఎందుకంటే మేము చేసిన అరాచకం కదా, అరాచకం అయితే చెప్పొచ్చు కదా. అంటే ఈసీ ఎందుకు కాంగ్రెస్ తో అంటకాకుతుంది అది వాళ్ళు చెప్పాలా, మాకు తెలియదు కదా. ఈ రోజు వాళ్ళ ఇప్పుడు గెలిచిన ప్రతి పార్టీ కూడా ఇంకా గౌతమ్ గారు అట్లా కాదు, ఒక కేసుకి అది అప్లికేబుల్ అవ్వదు కదా మేడం. ఈసీ అనేది ఒక స్వతంత్ర సంస్థ. నేను అదే అంటున్నా నేను స్వతంత్రంగా ఉండాల్సిన ఈసీ. సరే, సెంట్రల్ లో ఏదో కాంగ్రెస్ ఉందంటే ఇప్పుడు ఈసీ అటువైపు ఉందని మీరు అలిగేషన్ చేసినా గానీ అది డిఫరెంట్. కానీ కాంగ్రెస్ కేవలం ఇక్కడ స్టేట్ లో మాత్రమే ఉంది. రేణు గారు, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ ఉందా ఇక్కడ ఉందా సెంట్రల్లో ఉందా విషయం కాదండి. ఈరోజు అధికారంలో స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ ఎవరి పట్ల కూడా పక్షపాతం లేకపోతే, పక్షపాతం లేకుండా ఎన్నికలు జరపాలనుకుంటే ఎందుకు వాళ్ళు 10 మంది 100 మంది ఉన్నా ఏమని లేదు, మేము నలుగురు ఉంటే నన్ను ఎందుకు అన్నది? నన్ను అనాలని వాళ్ళని అనాలి ఒక స్వతంత్ర సంస్థగా. అదేవిధంగా దొంగ ఓట్లు ఉన్నాయి కదా, దొంగ ఓట్లు ఉంటే 20,000 ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా, మరి దీని విషయంలో వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు? అదేవిధంగా నేను ఇందాక ఒకటి చెప్పాను, 43 మంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే 43 మంది ఒకే అపార్ట్మెంట్లో జనాలు లేరు, కానీ వాళ్ళ లిస్ట్ ఉంది, కానీ వాళ్ళు వచ్చి వేసిండ్రు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎక్కడి నుంచి వేసిండ్రు. ఇది వాస్తవం, ఇది నేను చెప్తున్నది కాదు. యూట్యూబర్స్ అదేవిధంగా స్వతంత్ర జర్నలిస్టులు మాట్లాడుతున్నది. నేను క్రియేట్ చేసింది అయితే మీరు మస్తు చేస్తారండి మీ పార్టీ కోసం అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ మేము చేయలేదే. పాషం యాదగిరి గారు మా పార్టీ కాదే, లేకపోతే ఇంకో జర్నలిస్ట్ మా పార్టీ కాదే. చాలా మంది వచ్చి ఈ రోజు ఏం జరిగింది, ఇగో మేడం, అంటే మీరు కూడా మొన్న ఎలక్షన్ ని గమనించే ఉంటారు,
మన నుంచి పోయిన కెమెరామ్యాన్ కానీ మన నుంచి పోయిన రిపోర్టర్ కానీ వాళ్ళ అంతరాత్మ సాక్షిగా చెప్పమనండి. ఎందుకు ఓపెన్గానే చెప్పుకున్నారు ప్రతి ఒక్కళ్ళు, ఇంత దొంగతనం ఏంది, ఇంత దారుణమైంది అని చెప్పేసి. మీతో కూడా మాట్లాడినో లేదో నాకు తెలియదు, కానీ వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఇది నానింది, వాస్తవం ఇది. అంటే నిజాయితీగా ఫైట్ చేద్దాం, తప్పేం లేదు, ఫైట్ చేద్దాం. ఓడిపోతే ఓడిపోతాం, గెలిస్తే గెలుస్తాం. ప్రజాభిప్రాయం మీకుందనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఉందనుకోండి, స్వేచ్ఛగా తీసుకోండి, తప్పేముంది దాంట్లో. ప్రజాభిప్రాయం ఉండబట్టే కండి వాళ్ళు గెలిచింది. ఆయన చెప్పేది ఏంటి, ఎంతసేపు సిస్టమ్ మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సిస్టమ్ అనేది ఈయనకైనా నాకైనా మీకైనా ఒకటే. ఆ సిస్టమ్ మీద ఆరోపణలు ఎట్ల నుంచి మనం తీసుకుంటాం చెప్పండి. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్య తీసుకోలేదు? అడగండి ఎలక్షన్ కమిషన్, మీ పార్టీ తరఫున అడగండి. కాంగ్రెస్ ప్రభుత్వము పోలీసు ముగ్గురు కలిసి చేసిండ్రు అని చెప్పేసి అంటున్నాము. ఎట్లా కలుస్తుందండి? మీరు మెచ్యూర్ పొలిటీషియన్ గా మీరు మాట్లాడాలి. వాస్తవం కదా, మీరు మాట్లాడతారు. మీరు మెచ్యూర్ పొలిటీషియన్ ఉండాలి. మీరు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో నాకు లేదు, లేదా మా పార్టీ నుంచి ఉంటే ఉండిండొచ్చు, కానీ ఇప్పుడు నేను చూపించిన వీడియో మా వాళ్ళు కాదు, మా పార్టీ వాళ్ళు కాదు, మా సింపథైజర్స్ అంతకంటే కాదు. పాషం యాదగిరి గారు ఒక స్వతంత్ర వ్యక్తిగా ఉన్న మనిషి పోయి అడుగుతున్నాడు, ఏంది మీరంతా దొంగ ఓట్లు బయట పెట్టింది ఏంది, వాస్తవ లిస్ట్ ఎందుకు బయట పెట్టలేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మేము అడుగుతున్నామా? అది పాషం యాదగిరి గారు, మీరు వీడియో చూడండి, ఆయన కాదా? అదండి, మీరు పాషం యాదగిరి గారు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి వెళ్ళారు. ఆ దొంగ ఓట్లు ఉన్నటువంటి సందర్భం, ఆ దొంగ ఓట్లు మీకు పడినాయా, మాకు పడినాయా పడలేదా ఎట్లా చెప్తారు మీరు? ఆ ప్రభుత్వం మాకు చెప్పాలి, ఆ విషయం ప్రభుత్వం చెప్పాలి మీకు. ఇప్పుడు మాకు తీసేసేయాలి కదా, అసలు దొంగ ఓట్లు తీపించండి. 20,000 ఓట్లు ఉన్నాయని చెప్పేసి అన్నప్పుడు ఏం యాక్షన్ తీసుకుంది ఎలక్షన్ కమిషన్? కొన్ని సందర్భాల్లో 20,000 ఓట్లు ఉన్నాయా, ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించాలి కదా. అది మేము ప్రశ్నిస్తున్నాం కదా, మేము అంటున్నాం కదా. గారు నేను ఏమంటున్నానంటే, ఎలక్షన్ కమిషన్ మీద మేము తప్పనిసరిగా లీగల్ గా ఫైట్ చేస్తాము, ఈ గెలుపు మీద లీగల్ గా ఫైట్ చేస్తాము, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపో మాపో మళ్ళీ మేము ఖచ్చితంగా రివ్యూ చేసుకుంటాము. రివ్యూ చేసి ఇక్కడ ఏం జరిగిందో అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, ఏం లేదు దాంట్లో వెనక్కిపోయే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మేము లీగల్గా పోతాము. లీగల్గా పోయి అంతకుముందు కూడా అంటే మన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కూడా మేము లీగల్గా ఫైట్ చేసాం. అంతకుముందు వాళ్ళు ఏదో అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, కానీ మేము లీగల్గా ఫైట్ చేస్తాం. నిజాయితీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మేము పోతాం. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లోనో ఎక్కడో ఏదైతే పార్టీ ఫిరాయించారో దాన్ని డిస్క్వాలిఫై చేసారు వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు, స్టేట్ హైకోర్టు. అంటే లీగల్ గా పోయే విషయం మాట్లాడుతున్నా. ఇక్కడ కూడా ఈ అంశంలో కూడా ఈ దొంగతనంగా గెలిచింది, రౌడీజంతో గెలిచిన బైపోల్ని ఖచ్చితంగా మేము సవాల్ చేస్తాం. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సవాల్ చేస్తాం. ఓడిపోయిన తర్వాత చేస్తారు, గెలిచిన తర్వాత చేస్తారు. అంటే తర్వాతనే చేస్తారు, ముందు చేయరు. అంటే ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు తెలిసి కాదు ఎవరైనా. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు మీరు ఎందుకు ముందు ఊహించి లీగల్ గా పోతామా? కాదు కదా. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఈసీ వల్ల ఓడిపోయాము, రిగ్గింగ్ జరిగింది, ఇదే ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి చూసినా గానీ ఇదే స్టేట్మెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా ఒక కామన్ గా మారిపోతుంది. ఈసీ మీద ఎలిగేషన్స్ చేయటం, దాని తర్వాత ముందే వీళ్ళు ఎన్నిక సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత దాంట్లో ఉన్నటువంటి అభ్యర్థులు, పార్టీలది, వాళ్ళది కూడా ఆ బాధ్యత ఉంటుంది. ముందుగానే మేల్కొనకుండా తర్వాత మేల్కొని ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారు? రేణు గారు ముందు మేల్కొని కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం. అంటే ఈసీ దేనికి చర్యలు తీసుకోలేదంటే మనం మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఇదే ఈసీ కొన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడు బైండ్ ఓవర్ అంశంలో కానీ వీటన్నిటిలో ఈసీఏ చర్యలు తీసుకుంది. నేను కాదనట్లేదు కదా, తీసుకున్నామని చెప్తాము, లేదని చెప్తున్నాము. 20,000 ఓట్లు అక్కడ కళ్ళ ముందు కనబడుతున్నాయి. మా హరీష్ రావు గారు పోయి కంప్లైంట్ ఇచ్చారు, అయినా ఈసీ పట్టించుకోలేదు. వాస్తవం కదా. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారిని బైండ్ ఓవర్ చేసి ఎక్కడ ఉంచారు వాళ్ళ ఇంట్లోనే ఉంచారు. వాళ్ళ ఇంట్లో ఉంచితే ఏం చేసిండు, ఏం చేయాలి ఈసీ? ఇమీడియట్ గా ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టాలా, లేకపోతే పోలీస్ స్టేషన్ లో పెట్టాలా? ఒకవేళ కాని పక్షంలో దాని గురించి మరి మీరు అడగలేదు? అడిగినాము, చెప్తున్నాం కదా. ఆ రోజే కదా జరిగింది, పోలింగ్ రోజే కదా జరిగింది. అవన్నీ వస్తాయి తర్వాత మరి అప్పుడు దాకా కూడా ఆగకూడదు కదా, ఉపేక్షించారు కదా. ఉపేక్షించలేదు మేడం, ఆ రోజే జరిగింది, ఎలక్షన్ రోజే జరిగింది. ఆ ఎలక్షన్ రోజు మేము కంప్లైంట్ చేసాము, ఇట్లా తిరగడం ఎట్లా కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి. అదేవిధంగా నెక్స్ట్ కూడా లీగల్ గా చెప్తాము. ఇప్పుడు ఆ రోజు మేము యాక్షన్ అయితే తీసుకోలేం కదా, పోలీస్ కదా తీసుకోవాల్సింది. మరి పోలీస్ తీసుకోవాలని అంటే చెప్తే పట్టించుకోవట్లేదు. ఈ అంశాల మీద మేము ఖచ్చితంగా లీగల్గా పోతాం, ఖచ్చితంగా పోతాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ చేశారు, అంటే ఓడిపోయిన తర్వాత వెళ్తారా అంటే, నిజంగా కూడా ఓటింగ్ ఎట్లా జరిగిందో దాని సరళమైందే. ఎవరు ఓడిపోయిన వాళ్ళకు ఆబ్జెక్షన్స్ ఉంటే తప్పనిసరిగా పోవాల్సింది కోర్టుకే కదా, లీగలే కదా. కాబట్టి మాకు ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, మాకు కంటోన్మెంట్లో ఆబ్జెక్షన్ లేదు. నిజంగానే జరిగింది, మేము ఓటమిని అంగీకరిస్తున్నాం, ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం అని చెప్పినాం. ఈ రోజు అట్లా జరగలేదని చెప్పేసి వాస్తవంగా గమనించినాం కాబట్టి మేము వెళ్తామని చెప్పేసి అంటున్నాం, దీన్ని సవాల్ చేస్తామంటున్నాం. అది
మీరేమంటారు శ్రీకాంత్ గారు? సవాల్ చేయడం వాళ్ళ హక్కు అండి. ఎప్పుడైనా సవాల్ చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు, దానికి సంబంధం ఏముంది? మీరు సిస్టమ్ని ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఆ సిస్టమ్ మీకు అనుకూలంగా మలుచుకున్నారా అప్పుడు అనేది నా క్వశ్చన్. అప్పుడు మలుచుకున్నారా, ఇప్పుడు మలుచుకున్నారా? సిస్టమ్ అనేది ఎప్పుడు సిస్టమే. ఆ సిస్టమ్ గురించి మనం కంటెస్ట్ చేసాం, మీరు కంటెస్ట్ చేశారు, మేము కంటెస్ట్ చేసాం. ఇవాళ వచ్చినటువంటి ఓట్లన్నీ కూడా మీరు దొంగ ఓట్లనో లేదా ఈయనో రిగ్గింగ్ చేయడం వల్లే వచ్చిందని మాట్లాడడం అనేది తప్పు. ఆ విషయం మాట్లాడద్దు. మీరు లీగల్ గా వెళ్తున్నారు, లీగల్ కానీ హుజూరాబాద్ కానీ లేకపోతే ఇటు నల్గొండలో కానీ మేము ఫైట్ చేసిన ఎలక్షన్స్, మేము అధికారంలో ఉన్నా ఇప్పుడు ఫైట్ చేసిన ఎలక్షన్స్, మేము అక్కడ మాకు అనుకూలంగా వ్యవహరించింది ఈసీ అనడానికి మేము రిగ్గింగ్ చేస్తే అప్పుడు మీరే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఈసీ మీద ఇప్పుడు అధికారంలో వాళ్ళే కదా ఉన్నది. అప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మేము రిగ్గింగ్ చేస్తే వాళ్ళ అబ్జెక్షన్ లేదు కదా. ఉంది కదా. ఉంటే ఈసీకి కంప్లైంట్ చేసి ఉంటే మీరు నిర్దాక్షిణ్యంగా రిగ్గింగ్ చేశారు అని చెప్పేసి మాట్లాడుంటే బాగుండేది. మేము ఎక్కడ చేయలేదు కాబట్టి వాళ్ళ దగ్గర రాలేదు. ఇంకో విషయం తెలుసా, దుబ్బాకలో వీళ్ళు 3rd పొజిషన్ లో 4th పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు. అంటే ఓడిపోయిన తర్వాత ఎలిగేషన్ చేయలేదు కదా. మరి మీకు ఒకటే అర్థం కావట్లేదు, ఓడిపోయిన తర్వాత మేము కూడా ఎలిగేషన్ చేయలేదు కంటోన్మెంట్ లో. ఎందుకంటే అది నిజంగా కంటోన్మెంట్ గురించి అది వదిలేయండి, దీనికి వద్దాం మనం. ఇంకా కంటోన్మెంట్ అయిపోయింది కదా. నేను అదే అంటున్నా, ఇక్కడ ఓడిపోయిందని కాదు, ఇక్కడ మాకు లిటరల్ గా ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. మేము ఎవిడెన్స్తో సహా చెప్తున్నాం, అబద్ధాలు చెప్పట్లేదు. ఇది స్వతంత్రంగా మా మీడియా వాళ్ళు కానీ ఇది అనైతిక విజయం అండి, అనైతికంగా విజయం. అంతిమంగా వాళ్ళకు లిస్టులలో వాళ్ళు భారీ మెజారిటీయే కనిపించింది కదా మనకి. నేను అదే చెప్తాను, 20,000 ఓట్లు. నేను చెప్పేది మేము దొంగ ఓట్లు 20,000 ఉన్నాయని మేము చెప్పినాం. 20,000 ఓట్లు కూడా కాంగ్రెస్ కే వెళ్ళాయని మీరు అంటారు. అవుట్ రైట్ గా గుద్దినాయి కదా. 5,000 మెజారిటీ మాత్రం కాంగ్రెస్ కి వచ్చింది అంటారు. కాదు, ఈ 25,000 మెజార్టీ కాదు, ఒక 5,000 ఉండి 20,000 సమానంగా పంచుకుంటే ఎవరు గెలుస్తారు? ఇప్పుడు 5,000 వాళ్ళకే ఉండని ఇవి మనం సమానంగా పంచుకుంటే ఎవరు గెలుస్తారు? అంటే దొంగ ఓట్లు సమానంగా పంచుకోవాలి. అట్లా దొంగ ఓట్లు సమానంగా కాదండి, నిజంగా పడితే గనక ఎవరికి వెళ్తాయి? కాదు గౌతమ్ గారు, అసలు ఆ 20,000 ఇప్పుడు దొంగ ఓట్లే 20,000 అంటే ఆ 20,000 తీసి పక్కన పడేద్దాం. అది చెప్పండి. తీసి పక్కన పడేస్తే మరి 5,000 మెజార్టీ కూడా కాంగ్రెస్ కి వచ్చినట్లే అవుతుంది కదా. ఎట్లా గెలిచినట్టు అవుతుంది మేడం? ఏ రకంగా గెలిచినట్టు? ఇప్పుడు 25,000 మెజార్టీ అండి కాంగ్రెస్ కి. అంటే 25,000 ఓట్లు జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు కాంగ్రెస్ కి మెజారిటీ ఇచ్చారంటే సరే 20,000 దొంగ ఓట్లు కూడా వెళ్ళి కాంగ్రెస్ కే పడ్డాయి అన్నారు. ఆ 20,000 పక్కన పెట్టేద్దాం, ఇంక మిగిలింది 5,000 కదా. అవును, ఆ 5,000 కూడా మేము పంచుకునే వాళ్ళం కదా. ఏ సార్ కదండి, ఎందుకు ఎలా పంచుకోవద్దు అవుతుంది? ఆల్రెడీ లాజిక్ మర్చిపోతున్నారు. ఇప్పుడు 5,000 ఓట్లు 25,000 ఓట్లు విషయం కాదు. 20,000 ఓట్లని మనం పక్కన పెట్టినప్పుడు, నిజాయితీగా ఇక్కడ జరిగినప్పుడు, బెదిరింపులు కానీ రిగ్గింగ్ కానీ రౌడీజం అనేది లేనప్పుడు ఏమయ్యేది? ఈ 5,000 వాళ్లకు గంపగుత్తగా ఎట్లా పడేటి? భయపడో నయానో భయానో భయపెట్టి ఈ 5,000 ఓట్లు వేయించుకున్నప్పుడు మెజార్టీ రాకపోతే ఏమైతుంది? ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే 5,000 ఇన్ఫ్లుయెన్స్ ఓట్స్ భయపడి ఒకటే. అరే ఓపెన్ గా బెదిరింపులు ఉన్నాయి కదా. స్వయంగా క్యాండిడేటే ఎవరు తిరుగుతుందో తిరగని, మా ఇంటి ముందు నుంచే కదా పోయేది, సంగతి చూస్తాం అన్నది ఎవరు? మీ క్యాండిడేటే కదా. వాస్తవం కదా, ఇవన్నీ వీడియోలు కదా బయటకు వచ్చింది, నేను చేసింది కాదు కదా, ప్రధాన మీడియాలో వచ్చిందే కదా. ఇంత దారుణమా? అదే విధంగా రేవంత్ రెడ్డి గారు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారా? ఒక్క మనిషికి 4 లక్షల మంది ఓటర్లను భయపెట్టగల కెపాసిటీ అన్నట్టు ఇటు మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతామండి మనం? అంతమంది పాల్గొనలేదు ఓటింగ్ లో. ఎవరు పాల్గొన్నా కానీ 48.49% పాల్గొన్న దాంట్లో మీకు ఎన్ని వీడియోలు చూపెట్టాలి? ఇప్పుడు మన మీరు యూట్యూబ్ లో కొడితే వస్తాయి మేడం. ఇప్పుడు నేను చూపించాల్సిన అవసరం లేదు, ఎవరు క్రియేట్ చేసినాయి కాదు మేడం. మీరు అది కూడా ఉంటది కదా. ఎందుకు నేను ఏమంటున్నానంటే, మా పార్టీ వాళ్ళ పార్టీ క్రియేట్ చేసిన వీడియోలు వేరే రకంగా ఉంటాయి. స్వయంగా వాళ్ళ పిల్లలు వచ్చి మా నాన్నని బెదిరించి, మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పేసి బెదిరిస్తున్న వీడియోనే మా నాన్నకు వచ్చి వీళ్ళు బెదిరించారని చెప్పేసి పోలీసులకు చెప్తే పోలీసులు ఏం పట్టించుకోలేదండి. అంతేకాదు మా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి, ఉదాహరణకి మా పార్టీకి వీళ్ళు వేస్తారు, మా బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు ఖచ్చితంగా వేస్తారని అనుకుంటే వాళ్ళ ఇళ్లలోకి దూరి వేస్తే కాంగ్రెస్ పార్టీకి వేయాలి, లేకపోతే మీరు బయటకు రావడానికి వీల్లేదని. అదేవిధంగా ఒకవేళ వస్తున్న వాళ్ళు, పోలింగ్ కోసం వస్తున్న వాళ్ళు, ఓటు వేయడానికి వచ్చే వాళ్ళని కూడా వాళ్ళ పార్టీకి వెయ్యరు అనుకుంటే వెళ్ళగొట్టారు, వేస్తారు అనుకుంటే రానిచ్చారు. ఇది వాస్తవంగా జరిగింది, వీడియోలతో సహా బయటకు వచ్చినాయి. మేము క్రియేట్ చేసినవి కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, మేము క్రియేట్ చేసినవి కాదు. కొన్ని వందల మంది యూట్యూబర్స్ ఇంతకు ముందు ఒక విషయం జరిగితే ఏదో మూలకు ఉండేది, కానీ ఈరోజు
ప్రతి ఒక్క జర్నలిస్టు నిజాయితీగా స్వతంత్రంగా సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు, స్వతంత్రంగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది డబ్బులకు పనిచేసే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. స్వతంత్రంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి స్వతంత్రంగా మీడియా ముందుకు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ఈ సంఘటనలు ఉన్నాయి, మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. వాళ్ళు ఎన్నైనా చెప్పుకొని మేడం అధికార దుర్వినియోగానికి పాల్పడి సాఫీగా ఓట్లు అనేవి అవకాశమే లేదండి, పాల్పడాల్సిన అవసరం లేదు మాకు. ప్రజలంతా మాతో ఉంటే ఆయన మాతో ఉన్నాడు, ప్రజాస్వామ్యం ఆయన కూలి చేస్తున్నారు. డెమోక్రసీ మీద ఆయనకు నమ్మకం లేదు. ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ మీద నమ్మకం లేదు. ప్రజలు వాళ్ళకి ఏం మాట్లాడతాం చెప్పండి. ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారు అనుకుందాం కాసేపు, వాళ్ళ వైపే ఉన్నారు. 20,000 ఓట్లు దొంగ ఓట్ల లిస్టుని మీరు ఎందుకు తయారు చేసిండ్రు? నంబర్ 1 మీ వైపే ఉన్నారు. మొత్తం వినన్నా, మొత్తం విను. నేనేమంటున్నా, అది పక్కన పెట్టేద్దాం. అది పక్కన పెట్టేసి బీఆర్ఎస్కు ఓటేస్తే మీకు రేషన్ రాదని ఎందుకు బెదిరించాలి? బీఆర్ఎస్కు ఓటేస్తే మీ సన్న బియ్యం రావని ఎందుకు బెదిరించాలి? బీఆర్ఎస్కు ఓటేస్తే మీకు పెన్షన్ రాదని ఎందుకు బెదిరించాలి? స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించారంట. 1000 మంది ముందు బెదిరించిండు, 1000 మంది సభలో బెదిరించిండు. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఎవిడెన్స్తో సహా ఉన్నాయి కదా. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, హైదరాబాద్ సిటీలో ఎటువంటి వరదలు వచ్చినా కానీ తట్టుకునే విధంగా మొత్తం రోడ్ల మీదకి నీళ్లు రాకుండా చాలా పెద్ద ఎత్తున మేము చర్యలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే రోడ్ల మీద 15 నుంచి 20 లక్షల లీటర్ల నీళ్లు భూమిలోనే ఇంకిపోయే విధంగా పెద్ద పెద్ద బావుల్ని తవ్వినామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎక్కడన్నా కనపడ్డదా బావి తవ్వింది? ఎక్కడన్నా కనపడ్డదా మీరు చెప్పండి? ఎక్కడైనా సరే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నేను చెప్తున్నాను, అభివృద్ధి కోసం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన వాళ్ళు ఈ 2 లక్షల కోట్ల రూపాయలలో ఒక ఫ్లైఓవర్ కు పునాది వేసినరా, ఒక ఫ్లైఓవర్ కట్టినరా, లేకపోతే కొత్త కట్టడం ఏమైనా వేసినరా, ఒక పునాది ఏదైనా వేసినరా? మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కనుక చూసుకుంటే ఎక్కడ కూడా హామీల్లో కూడా డెవలప్మెంట్ గురించి వీటి గురించి అయితే ప్రస్తావన రాలేదు. ఓటర్స్ మీరు ఒక్కటే గమనించండి, మా ప్రచారాన్ని మీరు ఇప్పుడు కాకుండా మీరు గమనించారో లేదో నాకు తెలియదు, మా కేటీఆర్ గారు అటెండ్ అయిన ప్రతి మీటింగ్ చూడండి, ఒక్కసారి రివ్యూ చేయండి. మేము అభివృద్ధి మీదనే మాట్లాడినాము, వ్యక్తిగత దూషణలు చేయలేదు. మేము అభివృద్ధి మీదనే మాట్లాడినాము, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద మాట్లాడినాము, వాళ్ళ హామీల గురించి మాట్లాడినాము. మా చుట్టూ ఉన్న స్క్రీన్స్ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత, బాకీలు ఎంత అనేది మొత్తం చుట్టూ పెట్టినాము. ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలు చేయలేదు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగత దూషణలు చేసి ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడి 9.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఆ చెత్త నా కొడుకు ఐటీ మినిస్టరు లేకపోతే మున్సిపల్ మినిస్టరు కేటీఆర్ ఆడొక చెత్త నా కొడుకు అని మాట్లాడాడు. మేడం, ఇట్లా నా మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి? 10 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేసినామా, చేయలేదా? చేయలేదు. చెత్త చాలా 10 సంవత్సరాల నుంచి పేరుకుపోయింది. అధికారంలో మీరు వచ్చిండ్రు, మా వైఫల్యాన్ని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఆ 10 సంవత్సరాల నుంచి మేము తీయని చెత్త ఈ 2 సంవత్సరాల్లో ఈ చెత్త నా కొడుకు ఎందుకు తీయలేదు, ఈ చెత్త నాయాలా అని మేము అనొచ్చా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అనొచ్చా మేము? మా విజ్ఞతన అది గౌరవమా? అనలేదు మేము. ఆ చెత్తనా కొడుకు అనలేదు మేము. ఆయన చెత్తనా కొడుకు అనాల్సిన అవసరం లేదు. ఆ చిల్లర నాయాలని అని చెప్పేసి అనాల్సిన అవసరం లేదు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అనాల్సిన అవసరం లేదు. ఆయన చిల్లర మాట్లాడుకుంటేనే ప్రజలకు ఆయన ఏదో అర్థమవుతుంది కాబట్టి అనని అని చెప్పేసి అని అనుకున్నాం. 2 సంవత్సరాల్లో చేయాల్సిన అభివృద్ధి జూబ్లీ హిల్స్ లో వీళ్ళు ఈ ఎలక్షన్ మొత్తంలో జూబ్లీ హిల్స్ లో ఎన్ని వందల కోట్ల రూపాయలు కేటాయించారు అది మేము చెప్తాం. ఎన్ని వందల కోట్ల కేటాయించారు, ఎంత అభివృద్ధి ఇచ్చారు, ఎంతమందికి పెన్షన్ ఇచ్చారు, కొత్త పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు, కొత్త రేషన్ కార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు, కొత్త ఇళ్ళు ఎంతమందికి ఇచ్చారు, అదేవిధంగా మెట్రో ఎంతవరకు విస్తరించారు, మేము ఎంత విస్తరించామో చెప్తాం. మా హయాంలోకి వచ్చిన మీరు ఏ టు జెడ్ ఏం కావాలో ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు ఉన్న పార్టీకి రాష్ట్రం మొత్తం మీద మనం అభివృద్ధి కంపేర్ చేయలేం. కానీ జూబ్లీ హిల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. అవును, నేను ఏంటన్నా మేడం, జూబ్లీ హిల్స్ లో వాళ్ళు ఎంత నిధులు కేటాయించారు, ఏమిచ్చారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ గురించి నిధులు ఎంత కేటాయించారు అనే దాని గురించి మనం మాట్లాడినా, అది ఇప్పుడు డేటా లేదు కానీ దాని గురించి చెప్పాను. బట్ ఆయన ఆరోపణలు కొన్ని చేశారు కదా, ఎక్కడైతే వాటర్ సింకింగ్ ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయం అయితే మాట్లాడారు చూసారా. చాలా చోట్ల ఆయన చెప్పినటువంటి 10,000 అయితే వాటర్ ఇది ఉందో అది మీకు ఎన్నో జరిగినాయి, ఆయన చూడట్లేదు అనుకుంటా సిటీలో. మీకు చెప్పమంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను, నేను అడగమంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మీరు తాజ్ కృష్ణ రోడ్లో నుంచి కిందకి డౌన్ వెళ్ళండి, సారీ తాజ్ డెక్కన్ నుంచి కిందకి వస్తున్నప్పుడు కింద మీకు ఆల్రెడీ ఒకటి చేసి పెట్టారు. అదే మీరు స్టోరేజ్, వాటర్ స్టోరేజ్ అయితే మాట్లాడుతున్నారు. అరే
ఎవరికి తెలియకుండా ఏంటంటే మీరు ఇల్లు చేస్తున్నప్పుడు మాత్రం ఇప్పుడు పవర్ లో ఉన్న మీడియా అయితే ఉంది కదా, పవర్ లో అయితే ఉంది కదా, ఇప్పుడు మేము చూడాల్సిన అవసరం లేదు మేడం. మేము చూడలేదు, మేము గుడ్డిగా చూసినాం అనుకుందాం, మేము చూడాల్సింది కూడా చూడలేదు. రాజ్భవన్ రోడ్ లో కూడా చేశారు కదా. జూబ్లీ హిల్స్ ప్రాంతం మాత్రం అంతగా అభివృద్ధి చెందలేదు అన్నది మాత్రం వాస్తవం. మీరేమంటారు? ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ఉన్న కొన్ని ప్రాంతాన్ని ధారావి స్లమ్ తో పోలుస్తారు. రేణు గారు మీరు చాలా చాలా కొన్ని ప్రాంతాలు రహమత్ నగర్, నేను ఏమంటున్నానంటే రేణు గారు, ప్రతి నియోజకవర్గము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ఎప్పుడు కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి మేడం. ఇది వాస్తవం. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి. నా కోసం నేను చెప్పుకోవట్లేదు. రేపు మేము అధికారంలోకి వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది, వాళ్ళ అధికారంలో వచ్చినా అదే పరిస్థితి ఉంటుంది. నేను ఎట్లా చెప్తున్నానంటే ర్యాండమ్గా మనం కేటాయించిన నిధులు ఎంత. ఈరోజు ఉదాహరణకి మనం ఏది మురికి కాలువలు తీసినాం మేడం, సీసీ రోడ్లు వేసినాం మేడం. ఒక 10 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితం నీరు ప్రవహించేదానికి ఈ రోజుకి చాలా వేరియేషన్ వచ్చింది. జనాభా పెరిగింది, జనాభా పెరిగిన దానికి తగ్గట్టుగా నీళ్ళ ప్రవాహం వాడకం పెరుగుతుంది, నీళ్ళ ప్రవాహం పెరుగుతుంది. అది కొత్తగానే ఉంటుంది. కానీ దానికి అభివృద్ధి కాదు అని చెప్పేసి అంటే కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా చేస్తారు. ఖచ్చితంగా మురికి కాలువలు తీయాల్సిందే, లేకపోతే ఇంకోటి ఏంటి మ్యాన్ హోల్ చేయాల్సిందే, వాళ్ళు కూడా చేస్తారు. నేను 5 సంవత్సరాలకు వచ్చి మీరేమో మ్యాన్ హోల్ వేసిర్రు అని చెప్పేసానంటే మొత్తం గుంతలే ఉంటాయి కదా. వాళ్ళు చేసిన ఈ 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు నేను నా కళ్ళ ముందు చూసిన మేడం, మా ఏరియాలో సుమారు ఒక మూడు చోట్ల మ్యాన్ హోల్స్ వేశారు. నేను 5 సంవత్సరాల తర్వాత అది పాడవుతుంది. ఎందుకంటే రవాణా, ప్రయాణము, రకరకాల కారణాలతోనే అది పాడవుతుంది. 5 సంవత్సరాల తర్వాత నేను వచ్చి నువ్వు ఎక్కడేసినావు అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మాయమైపోదు కదా, మూతలు పాడైపోతాయి. అదే మరి ఆ మ్యాన్ హోల్, నేను అదే చెప్తున్నాను మేడం, మ్యాన్ హోల్ పైన మూతలే పాడైతాయి కదా, మొత్తమే దెబ్బతింటది. మ్యాన్ హోల్ మూతలు పాడైతాయి, కానీ మ్యాన్ హోల్ మూతలు కూడా వేయలేదు అని చెప్పేసి అంటే కరెక్టా? కాదు కదా. మేము సిమెంట్ రోడ్లు ఎన్ని వేసినాం, మేము పెన్షన్లు ఎన్ని ఇచ్చినాం, మేము మెట్రో ఎంత విస్తరించినాము. ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలోనే 919 కోట్లతోని ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో వచ్చేది చెస్ట్ హాస్పిటల్ని 1000 పడకల హాస్పిటల్గా డెవలప్ చేసింది మేము. దానికి పునాది వేసింది మేము, బిల్డింగ్ కట్టింది మేము. వాస్తవమా కాదా చెప్పమనండి. అదే విధంగా మేడం ఎస్ఆర్డిపి ద్వారా నేను చెప్తాను, షేక్పేట్ ఫ్లైఓవర్ కట్టింది మేము మా హయాంలో. అదేవిధంగా 303 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి నిర్వహణ కోసం వ్యయము 408 కోట్ల రూపాయలు కేటాయించినాం. అదేవిధంగా మెట్రో రైలు 8.4 కిలోమీటర్లు అమీర్పేట యూసుఫ్ కూడా మేము డెవలప్ చేసినాం. పంజాగుట్ట టు భరత్ నగర్ 5.6 కిలోమీటర్లు మేము డెవలప్ చేసినాం. దానికి 1722 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ కూడా ఉంది, మేము కూడా చేసినాం. మా స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఆ రకంగా మేము చేసుకొచ్చినాం. ప్రజారోగ్యం కూడా ఉంది. ఈ ప్రజారోగ్యంలో మేము బస్తీ దవాఖానలు కట్టించినాం. అదేవిధంగా అందరికీ మందులు అందుబాటులో వచ్చినాం. అదేవిధంగా ఇది కేసీఆర్ కిట్ ద్వారా మహిళలకు అమ్మాయి పుడితే 13,000, అమ్మాయి పుడితే 12,000 రూపాయలు ఇచ్చినాం. వాళ్లకు న్యూట్రిషన్ ఫుడ్ అన్ని అందే విధంగా చేసినాం. వీళ్ళు ఏం చేసిండ్రు, ఏం చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎర్రగడ్డ టిమ్స్ హాస్పిటల్ నేను చెప్పినా కదా, 900 కోట్లతోని కేసీఆర్ కిట్ పోయింది, కంటి వెలుగు పోయింది, న్యూట్రిషన్ కిట్ పోయింది, ఆరోగ్య లక్ష్మి పథకం పోయింది, అంబులెన్సులు పోయినాయి, అన్ని పోయినాయి. ఈరోజు పడకేసిన పరిస్థితి. గృహ నిర్మాణము, అదేవిధంగా సామాజిక కుటుంబానికి అండ, ప్రతి ఒక్కరు షాదీ ముబారక్ తోని, కళ్యాణ లక్ష్మితో ప్రతి విషయం. మీరు చెప్పే పాయింట్ మాకు అర్థమైంది. అదే శ్రీకాంత్ గారు, అంత డెవలప్మెంట్ మెట్రో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం స్టార్ట్ అయింది, ఏమని జరిగింది అది చెప్పండి నాకు. ఎందుకు అంటే ఎక్కడ మెట్రో ఏ ప్రభుత్వం స్టార్ట్ అయింది? స్టార్ట్ నేను అంటుంది మేము వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ ప్రాంతంలో మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేసినాం అనేది వచ్చింది మేడం. అడిగింది ఇప్పుడు డెవలప్మెంట్ ఏం చేసిండ్రని అడుగుతున్నారు. ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్ఆర్డిపి మనం ఇప్పుడు ఒక ప్రాంతంలో, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఎన్నికలు అంటే ఈ మెట్రో వీటికన్నా గానీ అక్కడ ఉన్నటువంటి రోడ్లు, వాటి పరిస్థితులు మనం అక్కడ ఉన్న ప్రజల జీవనం ఎంత మెరుగుపడింది, బీఆర్ఎస్ విజన్ ఎంత ఉందంటే 3 years 4 years విజన్ వేలది. ఒక నైజాం ప్రభు అప్పట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాడు, సీవేజ్ పెట్టాడు అంటే ఒక 30, 40, 50, 60 years 100 years ఇప్పటికే అయ్యే రన్ అవుతున్నాయి. మీరు ప్రభుత్వం ఎంతసేపు కూడా వేరే విషయంలో మాట్లాడుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేది మీ గురించి, నా గురించి కాదండి, 4 తరాల గురించి. ఆయన ఎంత షార్టెస్ట్ విజన్ ఉంది వీళ్ళది. ఏం మాట్లాడుతున్నారు? 3 years 4 years లో పోతుందంట. ఏది మ్యాన్హోల్
మ్యాన్ హోల్ రిపేర్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి తప్ప స్ట్రక్ అవుతుంది తప్ప ఇటువంటి మాటలు మాట్లాడడానికి ఏం చెప్తామండి? నాకు తెలియదు మేడం. ఇదే రోడ్డు మీద నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇటు తిరుగుతున్నాను మేడం. ఈ ఏరియాలో రోడ్లు డెవలప్ అయినాయి, దెబ్బ తినకుండానే ఉన్నాయా? మ్యాన్ హోల్ ఇచ్చిండ్రు, దెబ్బ తినకుండానే ఉన్నాయా? అంటే దెబ్బ తినటం వేరు, ఇందాక మీరు ఏమంటున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 3 years లో పోద్దని మాట్లాడుతున్నారు. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు మేడం. ఇప్పుడు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది మేము. మా కాళేశ్వరం కట్టిందని తప్పు పట్టి కదా? అది మేము కాదు కదా, మేము తప్పు పట్టినా పప్పు పట్టపోయినా చెప్తున్నా. నేను తీసానా? మిడ్ మానేరు వీళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళ పార్టీ నాయకుడు కడితే మొత్తం కొట్టుకుపోయింది మేడం. సరే మనకి స్టేట్ లెవెల్ టాపిక్స్, నేషనల్ లెవెల్ టాపిక్స్ సరే అటు పోను అది కూడా మాట్లాడతా, కానీ వద్దంటున్నారు మేడం అని మాట్లాడట్లేదు. మేడం వద్దంటున్నారని మాట్లాడట్లేదు, అది కూడా పోదాం. ఎందుకు దాన్ని డీటెయిల్ గా మాట్లాడదాం. తప్పేం? జూబ్లీ హిల్స్ దగ్గర ఇప్పుడు ఆగుదాం ప్రస్తుతం అయితే, ఎందుకంటే ఇక్కడ గెలుపోవటం గురించి మాట్లాడదాం. మాట్లాడతామేనండి. సో జూబ్లీ హిల్స్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ అందరూ ఏమనుకుంటారు, జూబ్లీ హిల్స్ అంటే అసలు జూబ్లీ హిల్స్ అన్నట్టు. జూబ్లీ హిల్స్ లో మేసర్ జూబ్లీ హిల్స్ కన్నా కూడా మీకు రెహమత్ నగర్ కానీ 90% జూబ్లీ హిల్స్ స్లమ్ అండి. 90% ఆఫ్ ద జూబ్లీ హిల్స్ ఇస్ లైక్ కంటే స్లమ్. ఏదైతే మీరు రెహమత్ నగర్ గురించి మాట్లాడుతున్నారో, ఇక్కడ అసలు ఎక్కడ దారి ఉందండి? 10 ఫీట్లో అన్ని కట్టేశారు. 10 ఫీట్లు కూడా ఉండదు మీకు కొన్ని చోట్ల. 3 ఫీట్లు మీకు బైక్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మీరు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తారు? ఇప్పుడు ధారావి ఉంది, వాళ్ళు చేసినా మేము చేసినా కొన్ని విషయాలు, వాళ్ళు చేసినా మేము చేసినా కానీ దాని గురించి ఆలోచించాల్సిన సందర్భం. ఇప్పుడు ధారావి అనే దాన్ని అదానికి ఇచ్చి మేము ఏదో చేస్తామని చెప్పి అదొక పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, బాగా చేస్తున్నాడు అనే వాళ్ళు ఉన్నారు, దాన్ని ఒక టూరిజం హబ్ కింద డెవలప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ధారావిలో కొన్ని ఎన్జిఓస్ వీళ్ళంతా టూరిజం దానిలోకి వెళ్తుంది. మీరు ధారావి అని మీరు కంపేర్ చేస్తారు, నేను కంపేర్ చేయలేదండి, అది కంపారిజన్ ఉంది, అది మీకు మీరు ఏది చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని మనం ఏ విధంగా కొంచెం వాళ్ళ ఎంతసేపు హ్యూమన్ ఇండెక్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో అంతో ఇంత డిఫరెన్స్ తీసుకురావడానికి వాళ్ళ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో ఇటువంటి వాటిలో మనం ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సిన యూటీవీ కూడా ఎక్స్క్లూజివ్గా వెళ్ళి కవర్ చేసింది. అక్కడ ఏంటంటే డ్రైనేజ్ మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్ ఉంది, పక్కనే ఒక బజ్జీలు అమ్ముతుంది. అటువంటి పరిస్థితులు జూబ్లీ హిల్స్ని ఎలా చెప్తారంటే, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు కానీ జూబ్లీ హిల్స్ అంటే అదొక రిచ్ ఏరియా అనే పీపుల్ దృష్టిలో ఉంటుంది. కానీ ఇలాంటి వాస్తవ పరిస్థితులు జూబ్లీ హిల్స్లో ఉన్నాయి. అవును, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు సరే, ఇప్పుడు కాంగ్రెస్ వదిలేయండి, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, కానీ గతంలో ఉంది మాగంటి గోపీనాథే కదా. ఇవన్నీ కూడా డెవలప్ చేయలేదని గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఉంది మేడం. గ్రౌండ్ రిపోర్ట్ మీరు సర్వే చేసిన దాంట్లో గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది. మేము ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాల కోసం 87 కోట్ల రూపాయలు కేటాయించి అమలు చేసినాం మేడం. మేమేమి ఇది జీవోల ద్వారా ఉంది, అమలు చేసిన దాంట్లో ఉంది. ఇవి కూడా మీరు తీసుకోండి. ఇప్పుడు నేను ఇది మీకు వాట్సాప్ చేస్తాను, ఇది పట్టుకొని మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీరు జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఎడ్యుకేషన్ గాని వీటి కోసం అంతేకాదు ప్రజా రవాణా రోడ్లు సిఆర్ఎంపీ ఎస్ఆర్డిపి ద్వారా 2463 కోట్ల రూపాయలతోనే మేము చేసినాం మేడం. వాస్తవంగా తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాల కోసము 180 కోట్ల రూపాయలు కేటాయించినాము. అదేవిధంగా 75 కోట్లతోని ఎస్ఎన్డిపి శానిటేషన్ నాలా పనులు 75 కోట్లతోనే ఓన్లీ మన జూబ్లీ హిల్స్ లోనే చేసినాం. అదేవిధంగా 44 కోట్ల రూపాయలతో పట్టణాభివృద్ధి మౌలిక వసతుల కల్పన కోసం 44 కోట్ల రూపాయలు కేటాయించినాము. అదే పర్యావరణం పచ్చదనం కోసము 26 కోట్ల రూపాయలు కేటాయించినాం మేడం. అంటే మేము కేటాయించిన, నేనేమంటున్నానంటే ఇంకా ఎక్కువ కేటాయించి ఇంకా అభివృద్ధి చేయాల్సిందే అని చెప్పేసి మాట్లాడుకుందాం, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మీరు కేటాయించినా మేము కేటాయించినా ఇంకా దీనికంటే ఇంకా బెటర్ చేయాల్సిందే అని మాట్లాడుకోండి. అసలు ఏం చేయలేదు, అసలు ఏం ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడితే 2 సార్లు మాకెందుకు అవకాశం ఇస్తారు? అదే గోపీనాథ్ గారికి 3వ సారి కూడా అవకాశం ఇచ్చారు కదా. ఏమీ చెయ్యకపోతే మేము ఎప్పుడు కూడా 2 కాదు 3 సార్లు కూడా మేము ఎక్కడ రిగ్గింగ్ చేసినట్టు కానీ రౌడీయిజం చేసినట్టు కానీ ఈ జనరల్ ఎలక్షన్స్ లో మేము పాల్పడినట్టు కానీ ఏం లేదు. గోపీనాథ్ గారికి ఉన్న మంచి పేరుతోని చేసిన అభివృద్ధితోని ప్రజలతోని సత్సంబాలతోని తను గెలుస్తూ వచ్చారు. ఆ గెలుస్తూ రావడంతోనే మేము నిలదొక్కున్నాం, అంతే తప్ప మేము రిగ్గింగ్లు రౌడీ రాజకీయాలు లేకపోతే ఇంకా అప్రజాస్వామిక వ్యవహరించడం మేమేం చేయలేదే. అంటే మాగంటి గోపీనాథ్ గారి విషయంలో ఒక మాట మాట్లాడు. యాక్చువల్గా చనిపోయిన ఆయన గురించి మాట్లాడకూడదు, కానీ మాట్లాడాల్సి వస్తుంది, ఆయన సందర్భం చెప్పారు కాబట్టి. మీకు గత ఎలక్షన్లో ఎన్నో వీడియోలు గోపీనాథ్ గారు డైరెక్ట్గా బెదిరిస్తున్నటువంటి వీడియోలు వచ్చినాయి మేడం. మీరు కావాలంటే చూసుకోండి, పాత గూగుల్ చూసుకోండి. ఎంతోమంది మహిళలతో కొట్లాడినటువంటి సందర్భాలు గోపీనాథ్
ఆయన అంటే లేరు ఇప్పుడు మనం మాట్లాడదు అంటారు కానీ మాట్లాడమంటేనే మాట్లాడతాను, ఒకసారి చూపించండి. మాట్లాడమంటేనే మాట్లాడతానండి, మాట్లాడమంటేనే ఏ మాట్లాడతాను. చూద్దాం మేడం. ఇప్పుడు ఒక ఎన్నో వీడియోలు ఒక బెదిరింపు, అది మహిళలకు జనరల్ బెదిరింపు వేరు, మహిళలకు ప్రత్యేకంగా బెదిరింపు, ఇది చాలా పెద్ద తీవ్రమైన నేరం కదా. వీడియోలు మేము చూసామండి, వీడియోలు చూసాము, మనం ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు నా నోరు మూయించాలంటే ఒక వీడియో చూపిస్తే నాలాంటి వాడి నోరు మూస్తారు కదా. చూసుకోండి, నేను అంత గతంలో ఇప్పుడు ఉందో లేదు అవసరం లేదు మేడం, మాకు అవసరం లేదు, మాకు చేయాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా కొట్లాడతాము, నిజాయితీగా నిలబడతాము. ఒకవేళ మేము ఒకవేళ పొయ్యి సరే గౌతమ్ గారు, శ్రీకాంత్ గారు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మనం గెలిచిన ప్లేస్లో కూడా అక్కడ ఏం అభివృద్ధి చేయాలి, ఇప్పటి వరకు వాళ్ళు ఏ అభివృద్ధి అక్కడ లేక మనకి ఓటేశారన్నది వీళ్ళు చూసుకుంటారు. ఓడిపోయిన వాళ్ళు మనకి అంటే ఏం అక్కడ నచ్చక జనాలు ఓటేయలేదు, నెక్స్ట్ వీళ్ళని మెప్పించడానికి మనం ఏం చేయాలి? ఈ పరిస్థితులు మాత్రం వాస్తవం. సరే మీరు దాని వెనక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరోపణ ఉన్నా కానీ, ఈ పర్స్పెక్టివ్ ఉన్నా కానీ, ఇది ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జూబ్లీ హిల్స్ ప్రజలు ఏం కోరుకున్నారు? అక్కడ ఏంటి కాంగ్రెస్? జూబ్లీహిల్స్ ప్రజలు ఏం కోరుకున్నారు అనే దానికన్నా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఎంతసేపు కూడా ఎవరైనా అభివృద్ధి కోరుకుంటారండి. ఇప్పుడు అర్బన్ క్రౌడ్ ఉన్న సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం కోరుకుంటారు? వాళ్ళ జీవన విధానంలో మెరుగుపడాలని అనుకుంటారు. ఊర్లో అయితే మనకి పొలాలు ఉండే, లేకపోతే ఇంకొకటి కట్టుబడి ఉంది. కాంగ్రెస్ అర్బనైజేషన్, అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయడంలో కానీ, ఎట్ ద సేమ్ టైం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడంలో కానీ, ఇవన్నీ కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకి ఏదైతే అందాలో అన్నిటువంటి పథకాలు అందించడానికి ఇప్పుడు సన్నబియ్యం పథకం తీసుకొచ్చారండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పీడిఎస్ రైస్ వేస్ట్ అవ్వడము, అటు ఇటు కాకుండా మళ్ళీ తీసుకెళ్లి ఆ పూల్లోకి రావడం మనం చూస్తున్నాం. సన్నబియ్యం ఎందుకు తీసుకొచ్చారండి? సన్నబియ్యం అనేది తింటున్నారు కదా, ఇప్పుడు వాడుతున్నారు కదా. అంతకుముందు మన పీడిఎస్ లో దొడ్డు బియ్యం ఇస్తున్నప్పుడు ఎంతమంది తీసుకునేవాళ్ళు, తీసుకుని మళ్ళీ ఎవరికో అమ్ముకునేవాళ్ళు, పక్కన కిరాణా కొట్టుకు అమ్ముకునేవాళ్ళు, పైసలు వదులుకోకుండా. ఈ సన్నబియ్యం అనేది తింటున్నారు. తినే పథకాలన్నీ తీసుకొచ్చారు కదండి. ఇప్పుడు పవర్ బిల్, అభివృద్ధి గురించి ఆ ప్రాంతం అభివృద్ధి తీసుకుంటే కనుక మేజర్ గా అక్కడ కావాల్సింది మనకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ గా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు నవీన్ అభ్యర్థి నవీన్ యాదవ్ అక్కడ బాగా తెలిసిన వ్యక్తి, ఆ వీధుల్లోనే పెరిగిన అబ్బాయి. నవీన్ హిమ్సెల్ఫ్ ఇస్ అన్ అర్బన్ ఆర్కిటెక్ట్ అండి. ఆర్కిటెక్ట్ హస్ డన్ స్పెషలైజేషన్ ఇన్ అర్బన్ కాంగ్లోమరేట్స్ యాక్చువల్గా. సో దానికి సంబంధించి ఆ స్లమ్స్ని కూడా ఇప్పుడు మీరు ధారావి గురించి మనం ఇంకొక దగ్గర ఇంకో దాన్ని ఏ విధంగా మ్యాక్సిమం మనం చేయగలుగుతాము, వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్. ఇప్పుడు వాళ్ళకు ఉండేది 60 గజాలు లేకపోతే 100 గజాలు ఇళ్లలో ఉంటున్నటువంటి సందర్భం. దాన్ని ఇంకా ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోయి వాళ్ళ జీవన విధానాన్ని పెంచడానికి, మంచి రోడ్లు, మంచి పరిసరాలు ఇవ్వగలిగితే అదే గొప్ప సక్సెస్. సంపాదన కొంచెం ఎలా పెంచగలుగుతాము అనే దాని గురించి మనం చూడాలా. ఇప్పుడు మీరు 2 రోజుల క్రితం ఒక పేపర్లో చూసుంటే గనక హిందూలో అంటే కొంచెం డివేటెడ్ సబ్జెక్ట్ బట్ స్టిల్ ఇట్ ఈస్ అప్లికబుల్ హియర్. సో ఒక కలినరీకి నెదర్లాండ్స్ టీమ్ తోటి మేము ఈ మధ్యనే ఒక ఎంఓయూ అయ్యాం. ఏంటంటే మన తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి కలినరీ ఎక్స్పీరియన్సెస్ అంటే వంటలు, మన కల్చర్, వీటికి సంబంధించినటువంటి ఒక యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఇక్కడ రన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి సందర్భాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు కొన్ని దేశాల్లో ఇటువంటి స్లమ్స్ ని విజిట్ చేస్తూ వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళతో పాటుగా భోజనాలు చేయాలని, ఇలా చేయాలన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ టూరిజం ఎంకరేజ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంది అక్కడ. ఇది అర్బన్ టూరిజంలో ఒక పార్ట్. సో దీని ద్వారా మీకు రెహ్మద్ నగర్ కొన్ని ఏరియాస్ మీరైతే మాట్లాడుతున్నారో అటువంటి కైండ్ ఆఫ్ ఏరియాస్లో మీకు బూస్ట్ అవుతుంది, ఎకనామీ బూస్ట్ అవ్వాలి. మనం చేయాల్సింది ఎకనామీ బూస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్. ఇవన్నీ చేసుకుంటా పోతుంటేనే జూబ్లీ హిల్స్ ని మీరేదైతే ఊహించారో ఆ జూబ్లీ హిల్స్, ఈ జూబ్లీ అంటే యాక్చువల్ జూబ్లీ హిల్స్ అటున్న మెయిన్ అంతా ఇటు ఉండిపోయింది కాబట్టి కాన్స్టెన్సీ సపరేట్ గా డివైడ్ అయింది కాబట్టి అది ఖైరతాబాద్కు ఉంది. ఇది ఇలా ఉండడం తోటి ఈ జూబ్లీ హిల్స్ లో కూడా అంటే చిన్న చిన్న ఇళ్లలో కూడా మనం బాగా చేయొచ్చు. ఇప్పుడు మానవతా దృక్పథంతో మనం ఆలోచిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ కేర్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటన్నిటిని పెంచుకుంటూ వాళ్ళ ప్రమాణాలను పెంచడానికి మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం అనేది మెయిన్ అండి. ఆ కార్యక్రమాలు ఓన్లీ జూబ్లీ హిల్సే కాదు, మేము అర్బన్ మీద కాన్సన్ట్రేషన్ స్పెషల్గా చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. ఆయనతో పాటుగా ఇవాళ మా మంత్రివర్గం అందరూ కూడా సమష్టిగా కృషి, కాంగ్రెస్ సమష్టి కృషి. ఆయన ఇంతకుముందు ఆరోపణలు చేసినట్టు లోపల కొట్టుకుంటున్నారు, అవి ఇవి అనేది
ఆ కాంగ్రెస్ లో కొట్లాట్లు అయితే ఉండేవి కదండి ఎప్పుడు. కానీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఇప్పుడు అందరూ కలిసి పనిచేస్తున్నారని ఎంత మంచి పరిణామం అండి. మనం ఎంత మంచి పరిణామం చూస్తున్నాం ఇవాళ. అధిష్టానం కట్టుబడి ఉంటారు కానీ అధిష్టానం అదొక అక్కడ పెట్టిన ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అధిష్టానం ఒక చిన్న కాన్సన్ట్రేషన్ ఒక అసెంబ్లీ గురించి పెట్టాల్సినంత అవసరం లేదు. అంటే ఏఐసిసి అసెంబ్లీ గురించి అంత కాన్సన్ట్రేట్ చేయాల్సినంత అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏఐసిసికి సంబంధించి చేసినా చేయకపోయినా కానీ మేమందరం సమష్టిగా ఒక గ్రూప్గా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతి ఒక్కరు ఒక గ్రూప్గా సమష్టిగా ఇక్కడ పనిచేసి అభివృద్ధికి కూడా జూబ్లీ హిల్స్ కేంద్రం దీన్ని చూపించి మేము శాంపుల్గా అన్నీ చేయగలుగుతామని చెప్పేసి మీకు చెప్తున్నాం అండి. అయితే ఈ విషయం ఏదైతే మీరు లీగల్ గా వెళ్తా అంటారు గౌతమ్ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షనే లాస్ట్ కాదు కదా, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఉంది. ఇప్పుడు కేటీఆర్ అన్నారు ఈ ఒక్క ఎలక్షన్ తోనే ఏదో మారిపోతాయని కాదని కేటీఆర్ ఒప్పుకున్నారు. నేను కూడా అదే చెప్పాను కదా, దాని వలన మాకు వచ్చే కొమ్ములు లేవు, దాని వలన ఓడిపోతే మాకు ఆరిగిపోయే కొమ్ములు లేవు అని క్లియర్ గా చెప్పాము. ఎవరికైనా అంతే. రెండో విషయము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మేడం. గత సంవత్సరం క్రితము కంటోన్మెంట్ అభివృద్ధికి వీళ్ళు పోయి ప్రచారం చేసి 4,000 కోట్ల రూపాయలతోనే మేము అభివృద్ధి చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. 4,000 కోట్ల రూపాయలలో వీళ్ళు 4 పైసలు కూడా ఇవ్వకుండా 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పేసి అన్నారు. మరి అది అభివృద్ధినా? గతంలో జరిగిన ఇచ్చిన హామీ కదా. అంత కాదు మేము టిమ్స్ మెడికల్ హాస్పిటల్ని మేము పునాది చేసి మేము కట్టిస్తే దానికి కలర్ వేయట్లేదు మేడం, కలర్ ఇవ్వట్లేదు. అంటే అభివృద్ధి మీరేమన్నారు, అభివృద్ధి కోసం మాట్లాడాలన్నారు కదా. మేము కట్టింది మేము చేసింది అభివృద్ధి. వాళ్ళు 4,000 కోట్ల రూపాయలతో చేస్తానన్న అభివృద్ధి ఎక్కడ ఉంది? అది అప్పటిది మీరు చేయగలిగినంత మీరు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేయగలిగింది వీళ్ళు చేస్తా అని చెప్తున్నారు. నెక్స్ట్ చేస్తామని డెఫినెట్ గా కూడా ప్రతిపక్షంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళ చేతుల్లో ఉన్నది హార్డ్లీగా ఇంకో 2 సంవత్సరాలే. 3వ సంవత్సరం అయితే ఎలక్షన్ పీరియడే, అంతా బిజీ. 2 సంవత్సరాల్లో ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోంచి వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఇంకో 2 సంవత్సరాల్లో ఏ విధంగా చేస్తారు? అంటే చేయకపోతే అది మళ్ళీ బీఆర్ఎస్ కే అదే అంతిమంగా మాకే ఫ్లెచ్ అవుతుంది. రేపు రాబోయే రోజులలో అధికారం మాదే, ఆ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు బైపోలు ఇక్కడ బెదిరించినట్లుగా రేపు స్థానిక ఎన్నికల్లో కుదరదు. స్థానిక ఎన్నికల్లో చూద్దాము. మా కేటీఆర్ గారు కూడా అదే చెప్పిండ్రు. మేము ఆ కుర్చీని పోగొట్టాలని మేము అనుకోవట్లేదు. ఎవరు? రేవంత్ రెడ్డి గారిది. ఆయన 5 సంవత్సరాలు ఉంటే 15 సంవత్సరాల పాటు ఇక్కడ మొక్క కూడా మొలవదు కాంగ్రెస్ పార్టీది అని చెప్పినాము. మా గౌరవ కేటీఆర్ గారు చెప్పినారు. సో రేపు జరగబోయేది అదే అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. రైట్, థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో చూస్తున్నాం కదా వ్యూయర్స్, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచిన తరువాత కాంగ్రెస్ నెక్స్ట్ 2 ఇయర్స్లో కూడా ఏం చేయబోతుంది, ఈ 3 ఇయర్స్ అంటే 1 సంవత్సరం మొత్తం కూడా ఎలక్షన్స్కి పోతుందని చెప్పి కూడా మన గౌతమ్ గారు చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ ఏం చేస్తుంది అని చెప్పి కూడా శ్రీకాంత్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఒకవేళ గనక కాంగ్రెస్ చేయకపోతే బీఆర్ఎస్ ఏ విధంగా ప్రశ్నిస్తుంది అనేది కూడా గౌతమ్ గారు చెప్పారు. దీంతో పాటు ఇదే విషయం మీద ఇప్పుడు ఇక్కడ ఓడిపోవటం అనేది బీఆర్ఎస్ ఓడిపోవటం అనేది అంశం మీద కూడా లీగల్గా వెళ్తాము, దీని మీద ఈసీ మీద అయితే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం నెక్స్ట్ మరి బీఆర్ఎస్ ఈ అంశం మీద లీగల్గా వెళ్తుందా లేదా అనేది.